వచ్చినా మీరు లేచి ఉరకడం ఏంది? ఇదేం పద్ధతి? ఇది చట్టంలోనే చెప్తా ఉంది. ఒక శాసనసభ్యుడు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చినా రిసీవ్ చేసుకొని తన గ్రీవియన్స్ విని మళ్ళీ తను సెండ్ ఆఫ్ చేయాలనేది ఇది చట్టం, నా సొంత కవిత్వం కాదు అని నేను చెప్పిన తర్వాత, గట్టిగా అడిగిన తర్వాత తను వచ్చి పిటిషన్ తీసుకొని కేసు రేవంత్ రెడ్డి గారి మీద, శివధర్ ఇంటెలిజెన్స్ ఐజీ గారి మీద బుక్ చేయకుండా ఉల్టా నా మీదే కేసు పెట్టి నా ఇంటి డోర్లు పగలగొట్టి, నా బెడ్రూమ్ డోర్ పగలగొట్టి ఇవాళ నన్ను అరెస్ట్ చేయడానికి నేనేమైనా క్రిమినల్ నాన్ని అడుగుతా ఉన్నాను. ఇలా ఖచ్చితంగా మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని భయపెట్టించినా, ఎంత బెదిరించినా భయపడే ప్రసక్తే లేదు. మీరు కేసులు పెడితే మేము ఏం మాట్లాడకుంటుంటామని మీరు అనుకుంటే అది మీ భ్రమ. మీరు ఎంత కేసులు పెట్టినా, మమ్మల్ని జైలుకు పంపినా ఖచ్చితంగా నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం, యావత్ తెలంగాణ ప్రజల కోసం మీరు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఇలా నిన్న అల్లు అర్జున్ గారిని కూడా అరెస్ట్ చేయడం ఇది ఎవరి వైఫల్యం అండి? నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కూడా అల్లు అర్జున్ గారిని బెడ్రూమ్ దగ్గరికి పోయి వాళ్ళకి అయిన డోర్లు కూడా పగలగొట్టి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఇలా అల్లు అర్జున్ గారు చేసిన తప్పు ఏముందని నేను అడుగుతా ఉన్నాను. అల్లు అర్జున్ గారు ఆడికి పోతుంది సినిమా థియేటర్, సంధ్య సినిమా థియేటర్ అయిన ఓనరు ఆల్రెడీ వీళ్ళందరూ వస్తుర్రు అని ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి పిటిషన్ ఇచ్చిండ్రు. ఆడ భద్రత బాధ్యత కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంది కాదా? ఇలా అల్లు అర్జున్ గారిని కాదు అరెస్ట్ చేసేది, రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఇలా చనిపోయిన కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తా ఉన్నాను, నా సానుభూతి కూడా తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇవాళ దానికి కారణమైన వారు ఎవరు? ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిదా కాదా అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ సెక్యూరిటీ ఇచ్చి ఆడ పుష్ప 2 రిలీజ్ అవుతున్నప్పుడు ఆడ సెక్యూరిటీ ఇచ్చి ఆడ వాళ్ళని కాపాడుకునే బాధ్యత, ప్రజలకి భద్రత కల్పించే బాధ్యత పోలీసు వాళ్ళది కాదా? ఈ ప్రభుత్వంది కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారినే అరెస్ట్ చేయాలి ఆ కేసులో అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిన్న